రైట్ మరో బ్రేకింగ్ చేస్తున్నాం. సంక్రాంతి సెలవులు ముగియడంతో ఈ రోజు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు భారీగా వాహనాల రద్దీ నెలకొంది. పంతంగి, చిట్యాల, పెడకపర్తి, కొల్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఇబ్రహీంపట్నం జంక్షన్ వంటి ప్రాంతాల్లో కూడా రద్దీ కారణంగా వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. హైదరాబాద్ నగరానికి చేరుకునే మార్గాల్లో ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డుకు ముందు ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుంచి ఉద్యోగులు, విద్యార్థులు, కుటుంబాలు పెద్ద ఎత్తున హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కావడమే ఈ భారీ రద్దీకి కారణం. హైవేపై జరుగుతున్న విస్తరణ పనుల కారణంగా కొన్ని చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఇది కూడా రద్దీకి ఒక కారణం. సంక్రాంతి సెలవులు ముగియడంతో ఈ రోజు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు భారీగా వాహనాల రద్దీ నెలకొంది. పంతంగి, చిట్యాల, పెడకపర్తి, కోహ్లపహాడ్ వద్ద ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఇబ్రహీంపట్నం జంక్షన్ వంటి ప్రాంతాల్లో కూడా రద్దీ కారణంగా వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. హైదరాబాద్ నగరానికి చేరుకునే మార్గాల్లో ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డుకు ముందు ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుంచి ఉద్యోగులు, విద్యార్థులు, కుటుంబాలు పెద్ద ఎత్తున హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కావడమే ఈ భారీ రద్దీకి కారణం. ఇక హైవేపై జరుగుతున్న విస్తరణ పనుల కారణంగా కొన్ని చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఇక ఇది కూడా రద్దీకి ఒక కారణం.